కృష్ణా గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లాల యొక్క ఎమ్మెల్సీ పట్టభద్రుల యొక్క ఎలక్షన్ ఓటింగ్ కార్యక్రమం 27వ తారీఖు అంటే ఈ నెల ఫిబ్రవరి 27వ తారీఖున జరుగుతుంది. ఒకసారి గమనించండి మిత్రులారా, చదువుకున్న విద్యార్థులు నిరుద్యోగులుగా మారినటువంటి ఈ భారతదేశంలో, అలాగనే రైతులకు గిట్టుబాటు ధర లేక ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా అకావికలమవుతున్నటువంటి పరిస్థితి, రైతు కూలీలకి పని దొరకని పరిస్థితి మనం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, భారతదేశం మొత్తం కూడా ఈ దుర్మార్గమైనటువంటి రాజకీయాలతోటి, కేవలం కులతత్వంతో మతతత్వంతో ముందుకెళ్తున్నటువంటి ఈ రాజకీయాలని ఇక చెక్ పెట్టాలా. భారతదేశానికి మనము ఈ సంపదకి వారసులం కావాలా, మనం బానిసలం కాదు. ఈ సంపదకి మనం వారసులం కావాలి అంటే చట్టసభల్లోకి మనం వెళ్ళాలి, మన గొంతుకు వినిపించాలా. మన యొక్క పేద ప్రజల యొక్క ఆర్తనాదాలు ఏవైతే ఉన్నాయో పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ గొంతు వెత్తి మనమే చట్టసభల్లో చట్టాలు చేసుకున్నటువంటి పరిస్థితి మనము తీసుకురావాలంటే అధికారమే మెయిన్ మనకి దక్కాలి. మరి ఈ అధికారాన్ని కేవలం ఓట్లకి సంతలో ఒక జామకాయలు అమ్ముకున్నట్టు, యాపిల్ పండ్లు అమ్ముకున్నట్టుగా, కూరగాయలు అమ్ముకున్నట్టుగా, లేకపోతేనేమో ఈ సంతలో ఒక గొర్రెపిల్లల మాదిరిగా, ఒక గేదెల మాదిరిగా మనల్ని ఈ రాజకీయ నాయకులు ఓట్ల రూపంలో కొనుక్కొని వాళ్ళకి అధికారాన్ని ఎక్కుతున్నారంటే ఒకసారి గమనించాలా. ఎప్పుడైతే ఈ ఓటు అమ్మే విధానాన్ని మనం చెక్ పెట్టాలా, ఈ ఓటు కొనుక్కునే విధానాన్ని కూడా మనం రద్దు చేయాలా. ఇది జరగనన్నాళ్ళు ఖచ్చితంగా మనం బానిసత్వానికే వెళ్ళిపోతామని చెప్పేసి మరోమారు అందరికీ తెలియపరుచుకుంటున్నాను. ఒకసారి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, అసలు ఈ 78 సంవత్సరాలలో ఏ కులాలు అభివృద్ధి చెందినాయి? 100కి 90% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలందరూ ఎందుకు ఇంకా ఎక్కువ శాతం ఈ పేదరికాన్ని అనుభవిస్తున్నారని చెప్పి గమనిస్తే, ఇది కేవలం అధికారం అనేటువంటి విధానాన్ని, ఈ ఓటుని సరిగా సద్వినియోగపరచుకోకపోతే మనకి కర్మ వచ్చిందని చెప్పేసి నేను తెలియపరుచుకుంటున్నాను. ఒకసారి గమనించండి మిత్రులారా, ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా బీసీ సమన్వయ కమిటీ అని చెప్పేసి ఏర్పాటు చేసి రాష్ట్రం మొత్తం కూడా మా రాష్ట్ర అధ్యక్షులు అంగడాల పూర్ణచంద్రరావు గారు మరియు రాష్ట్ర కన్వీనర్ గారు వి రమణ గారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ మాచర్ల నియోజకవర్గం నుంచి మొదలు పెట్టుకొని ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల యొక్క పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో గుమ్మా శ్రీనివాసరావు గారిని బలపరిచినటువంటి ఈ నేతకు మనము అండగా ఉండాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఈరోజు మాచర్ల నియోజకవర్గంలో ఈ పోస్టులను ఆవిష్కరించడం జరుగుతుంది. అలాగనే ఈ మాచర్ల నియోజకవర్గంలో రేపు ఒక పెద్ద ఎత్తున ఒక సభ ఏర్పాటు చేసేసి ఇక్కడ చదువుకున్నటువంటి ప్రతి ఒక్క విద్యావంతులందరూ కూడా మీ ఓటుని ఎవరికి వేస్తున్నాము, ఎందుకు వేస్తున్నాం అనేది కూడా ఆలోచించి ఆ ఓటు విధానాన్ని 10 మందికి న్యాయం జరిగే విధంగా, అందరికీ సామాజిక న్యాయం జరిగే విధంగా, మన యొక్క ఆర్తనాదాలు వినే విధంగా ఉండాలి తప్ప ఈ ఓటు మనం గెలవాలి కానీ వేరే వాళ్ళు గెలిస్తే మనకు అది ఉపయోగం ఉండదని చెప్పేసి, మనం గెలవాలంటే మన గొంతుకు వినిపించేటువంటి, మన బాధలు అర్థం చేసుకునేటువంటి ఒక మంచి వ్యక్తిని మనం గెలిపించాలి అంటే ఖచ్చితంగా గుమ్మా శ్రీనివాసరావు యాదవ్ గారిని గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. ఎందుకంటే ఆయన హైకోర్టు అడ్వకేటు, ఆయనకు ఒక సిస్టమ్ తెలుసు. పేద కుటుంబాల నుంచి వచ్చినాడు కాబట్టి, ఒక మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చినాడు కాబట్టి ఆయనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం మీద ఎంతో కొంత అనుభవం ఉంది. ఖచ్చితంగా ఆయన మనకి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు న్యాయం చేస్తారని చెప్పేసి భావిస్తూ ఈ గుమ్మా శ్రీనివాసరావు గారిని మనం బలపరచడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రథమ ఓటుగా అతన్ని వేసి బలపరచాలని చెప్పేసి విన్నవించుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.